ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటి గ్రూప్ 1. ఈ పరీక్షలో విజయం సాధించడం అనేది వేలాది మంది యువతకు కల. కానీ ఇప్పుడు అదే గ్రూప్ 1 పరీక్ష వివాదాల మధ్య నిలిచింది. ముఖ్యంగా మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంపై వచ్చిన అక్రమాల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చగా మారాయి. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపించాయి. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించి మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత లేదని ఫిర్యాదు చేశారు. కొంతమంది అభ్యర్థులు తమ మార్కులు అనూహ్యంగా తక్కువగా రావడం, ర్యాంకుల్లో అనుమానాస్పద మార్పులు కనిపించడం వంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంపై వచ్చిన ఆరోపణలు సాధారణమైనవి కావని భావించింది. అందుకే పూర్తి స్థాయి దర్యాప్తు బృందం అవసరమని నిర్ణయించింది. ఈ క్రమంలో గ్రూప్ 1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సిట్ కి అదనపు డీజీపీ స్థాయి అధికారిని అధిపతిగా నియమించాలని సూచించింది. అంటే ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని ఉన్నత స్థాయి దర్యాప్తు జరగబోతుందని అర్థం. ఇప్పుడు ప్రధానంగా ఏ అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే, మొదటిది సమాధాన పత్రాల మూల్యాంకన విధానం. అభ్యర్థుల సమాధాన పత్రాలు సరైన విధంగా మూల్యాంకనం కాలేదని, కొందరికి అన్యాయం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. రెండవది బార్కోడ్ విధానం. సమాధాన పత్రాలకు బార్కోడ్లు ఉండడం వల్ల పారదర్శకత ఉండాలని భావించారు. కానీ ఆ ప్రక్రియలో కూడా లోపాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడవది మాన్యువల్ ఎవాల్యుయేషన్. డిజిటల్ సిస్టమ్ కు బదులుగా మాన్యువల్ మూల్యాంకనం జరగడం వల్ల తప్పులు జరిగే అవకాశం ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. కొంతమంది అభ్యర్థులు తమ సమాధాన పత్రాలు సరిగా పరిశీలించలేదని కూడా ఆరోపిస్తున్నారు. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు సిట్ ను ఏర్పాటు చేసి సమగ్రంగా దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఎవరు బాధ్యులు, ఎక్కడ లోపం జరిగింది, ఎవరికైనా అన్యాయం జరిగిందా అన్న విషయాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని స్పష్టం చేసింది. సిట్ దర్యాప్తు సమయ పాలనతో జరగాలని కూడా కోర్టు చెప్పింది. అంటే విచారణలు లాగకుండా త్వరగా నిజాలు వెలికి తీయాలని ఆదేశించింది. ఈ పరిణామం ఇప్పుడు వేలాది మంది గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఆందోళనను పెంచింది. ఎందుకంటే వారి భవిష్యత్తు ఈ పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల కష్టం, రాత్రింబవళ్లు చదివి రాసిన పరీక్షపై ఇప్పుడు అనుమానాలు రావడం వారికి పెద్ద షాక్ గా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఈ అంశం పెద్ద చర్చగా మారింది. కొంతమంది అభ్యర్థులు తమకు న్యాయం కావాలని కోరుతున్నారు. పారదర్శకంగా మళ్లీ మూల్యాంకనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు తప్పులు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజకీయంగా కూడా ఈ విషయం చర్చకు వస్తుంది. ప్రభుత్వ నియామక ప్రక్రియల్లో పారదర్శకత ఉండాలని డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతులు అసంతృప్తి పెరగకుండా త్వరగా పరిష్కారం చూపాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి సిట్ దర్యాప్తుపైనే ఉంది. ఈ దర్యాప్తులో నిజాలు బయటపడతాయా, అక్రమాలు జరిగాయా లేదా అన్నది తేలుతుందా, అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గ్రూప్ 1 వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో పారదర్శకత చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి కేవలం పరీక్షలు కావు, వేలాది మంది యువత జీవితాలను నిర్ణయించే కీలక దశ. అందుకే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఒకటి, సిట్ దర్యాప్తు నివేదిక. ఈ నివేదికతో నిజం వెలుగులోకి వస్తుందా, అభ్యర్థుల భవిష్యత్తుకు స్పష్టత వస్తుందా అన్నది త్వరలోనే తెలుస్తుంది. మరి ఈ గ్రూప్ 1 మూల్యాంకన వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది, సిట్ దర్యాప్తు ఎలాంటి నిజాలను బయటపడుతుంది తెలుసుకోవాలంటే ఈ అంశంపై వచ్చే తాజా అప్డేట్ ను తప్పకుండా ఫాలో అవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.